ఆధ్యాత్మిక జీవితం చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితానికి. ఈ మానవ జీవితం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో మారిందో, ఆ మనుష్యుని యొక్క ఆత్మ దేవునితో ఏకాత్మయ్య ఉండాలి. హల్లెలూయా. అప్పుడే అతనికి ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు ఎన్నుకున్నాం? ప్రశాంతత కొరకు. లోకంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, విందలు, బాధలు, భయంకరమైనటువంటి పాపము స్థితి, ఇవన్నీ కూడా విసుగుదల కలిగి నేను ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అనేటువంటి విధానమును కలిగి ఆధ్యాత్మిక జీవితంలో కనుక దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో, ఆ మనుష్యుల్ని కడిగి శుద్ధిపరుస్తాడు, పరిశుద్ధినిగా మారుస్తాడు. ఈ పరిశుద్ధినిగా మార్చబడిన తర్వాత తన స్వభావముతో సహా అన్నీ కూడా కప్పెట్టి వేయబడతాయి. అనగా ఇది వరకు కోపం ఉన్నా, ఇది వరకు భయంకరమైనటువంటి ద్వేషం ఉన్నా, పగ